మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. వెల్కమ్ టు క్రైమ్ అనాలిసిస్. ఏపీలో 22 మంది ఐపీఎస్ అధికారులను ఎన్నికలకు దూరంగా పక్కన పెట్టాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారు ఎన్నికల కమిషన్కి ఒక లెటర్ రాశారు. 22 మందిలో దాదాపు సగం మంది బలమైన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, మిగతా వాళ్ళు దాదాపు 10 మంది వరకు ఆ సామాజిక వర్గానికి చెందిన వారు కాకపోయినా వాళ్ళకి అధికార పార్టీతో లింకు కలుపుతూ ఒక లెటర్ ఇష్యూ చేశారు. ఆ 22 మంది ఎన్నికలకు దూరంగా ఉంటేనే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సజావుగా జరుగుతాయంటూ ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అందులో పోలీసులకి కండువా కప్పడం, పోలీసులకి రాజకీయ రంగు కలపడం అనేది ఎంతవరకు సమంజసం అనే విషయంపై ఈరోజు మన చర్చ. ఇందులో డాక్టర్ సర్వేశ్వర రెడ్డి గారు, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ పాల్గొంటున్నారు. ఆయన అడిగి పోలీసులకి కండువా కప్పడం అంటే పోలీసులు పక్కన పెడితే ఎన్నికలు గెలవచ్చా అనే విషయాన్ని సర్వేశ్వర రెడ్డి గారిని తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే మురళి. సార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు గారు శ్రీమతి పురంధేశ్వరి గారు అంటే ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషన్కు లెటర్ రాశారు. ఆ లెటర్లో 22 మంది ఐపీఎస్ అధికారుల్ని ఎన్నికలకు దూరంగా వస్తేనే ఎన్నికలు సజావుగా జరుగుతాయని, డీజీపీ నుండి కిందన ఐపీఎస్ వరకు రాజేంద్ర రెడ్డి గారు కానీ, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కానీ, సంజయ్ గారు కానీ, అదేవిధంగా సునీల్ కుమార్ గారు, వీళ్ళందరూ సీనియర్ ఆఫీసర్లందరూ పేర్లు రాశారు. కిందన ఎస్పీ వరకు, శ్రీకాకుళం ఎస్పీ రాధిక గారి వరకు రాశారు. అంటే రాజేంద్ర రెడ్డి గారు రెడ్డి అవ్వచ్చు, తర్వాత పరమేశ్వర రెడ్డి గారు కావచ్చు, ఇంకో అందరు పేర్లు రాసుకొచ్చారు. శ్రీకాకుళం ఎస్పీ గారి దగ్గరకు వచ్చేసరికి ఆమె బ్రాహ్మణైనా ఆమె భర్త రెడ్డి కాబట్టి ఆయన్ని పక్కన పెట్టాలి అంటారు. అసలు ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే, రెడ్డిలు అనగానే పోలీసులకి రెడ్డిలందరూ పోలీసులకి పక్కన పెడితేనే ఎన్నికలు గెలవచ్చు అనే భావన వస్తుంది అనుకుంటారా? అది చాలా సంకుచిత స్వభావం కింద తీసుకోవాలి మురళి. మనం ఒక ఎలివేటెడ్ లీడర్, ఒక పార్టీ ప్రెసిడెంట్ కొనుక్కుంటూ ఇట్లా రాయడం అనేది శోచనీయం, బాధాకరం. పోలీసులకు ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ ఏదండి, అన్ని పార్టీలకు పోలీసే కావాలి. పోలీసులు ఎందుకు నడవదు. దన్న మన ప్రాణాలను 24 గంటలు కాపాడుతూ, రాష్ట్రాన్ని కాపాడుతూ, శాంతిభద్రతలు కాపాడుతూ, ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకొని బాధపడుతూ జీవించేటువంటి ఒకే ఒక్క వర్గం పోలీస్. పోలీస్ అనే అంశంలో అంటే పోలీస్ అంటే ఒక భద్రత, పోలీస్ అంటే ఒక నమ్మకం, పోలీసు అంటే ఒక విశ్వాసం, పోలీసు అనేది మేమున్నాం మీకు అనే ఒక భరోసా కల్పించే వ్యవస్థనే పోలీస్ వ్యవస్థ. అలాంటి పోలీస్ వ్యవస్థకు కండువాలు కప్పి వాళ్ళని తీసేస్తే మీరు గెలుస్తామని అనుకుంటున్నారు. పోలీసుకు ఎలక్షన్కి ఏం సంబంధం ఉంది? అంటే ఒకరిద్దరు అధికారులు బహుశా వాళ్ళకి చేయొచ్చు, కానీ 22 మందిని మీరు పక్కన పెట్టాలి ఎలక్షన్ కమిషన్ రాయడం అనేది మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలండి? అదే కదా, ఇప్పుడు 22 మందిని తప్పించాలని చాలా పెద్దది. ఇప్పుడు ఐ థింక్ ఈ 20 సంవత్సరాలు ఇది ఫస్ట్ టైం. అవును, 20-30 ఏళ్ళు నాకు తెలిసినంత వరకు అయితే లేదు. ఎవరో ఎలక్షన్ వస్తే ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదులు అని చెప్పి అక్కడ 5-10 మందిని తీస్తారు. అది కమ్యూనిటీ బేస్ తీయరు. ఎవరైతే ప్రో యాక్ట్ చేస్తున్నా అనే కాన్సెప్ట్ కింద తీస్తారు. ఒక రెడ్డిస్ అని రెడ్డి ఉన్నంత మాత్రాన రెడ్డి పోయి ఇంకో రెడ్డిని గెలిపిస్తే ఏం ఓట్లు వేస్తారా? ఏమైనా రిగ్గింగ్ చేస్తారా పోలీసులు? ఏది చేయరు. పోలీసులు అడ్డం పెట్టి బదనాం చేయడం పార్టీని. పోలీసుని బదనాం చేసేంత మాత్రాన కండువలు కప్పిన అంత మాత్రాన గెలుస్తుందని మీరు భ్రమిస్తే మాత్రం అది పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే పోలీసు ఏం చేస్తారండి, రక్షిస్తారు, బ్యాలెట్ బాక్సుల్లో ఇంకిపోయకుండా కాపాడతారు, దౌర్జన్యాలు నిరోధిస్తారు. ఆ విషయం పక్కన పెడితే ఇదే పురంధేశ్వరి గారు గతంలో కూడా పోలీసుల సపోర్ట్తోనే కొన్ని కేసుల్లో బయటపడినట్టు తెలుస్తుందండి. అంటే వాళ్ళ తమ్ముడు విషయం. అదే మరి అటువంటిప్పుడు పోలీసు సపోర్ట్ తీసుకునే కదా వాడు బయటకు వచ్చి. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో కాల్పుల కలకాలం లేకపోతే అది పెద్ద ఇష్యూ అయింది. మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి సీఎమే కదా, ఆయనకి ఏమన్నా ఇటువంటి ఆ పక్షపాత వైఖరి ఉంటే కంప్లీట్గా కన్విక్షన్ తీసుకుంటుంది. అట్లా లేదు, చట్టం పని చేసుకుంటూ పోతుంది అని ఆ రోజు మనం వీరే వెళ్ళి ఒక ఐపీఎస్ ఆఫీసర్తో రిక్వెస్ట్ చేసుకొని ప్రాధాయపడే రోజులు కూడా ఉన్నాయి కదా. అది మర్చిపోయినట్టుంటారు గతం. ఎందుకు మీరు ఎంపీ వైజాగ్ ఎంపీ కంటెస్ట్ చేసినప్పుడు ఈమె సెక్యూరిటీ ఎవరు ప్రొవైడ్ చేస్తారు? తర్వాత ఎలక్షన్ బందోబస్తు ఎవరు చేస్తారు? అందరూ ఒకరే కులం, రకరకాల కులాలలో వస్తారు కదా పోలీసులో. ఇంకా ఏరి కోరి ఒక కమ్యూనిటీ బయట పెట్టడం అంటే అది కమ్యూనిటీ వల్ల ఒక బాధాకరమైన వైఖరి. మేడం సార్, ఇప్పుడు ఈ విధంగా ఒక కమ్యూనిటీని ఆవిడ టార్గెట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ గవర్నమెంట్ గెలిచింది అనుకోండి, నెక్స్ట్
అప్పుడు ఈ సామాజిక వర్గం వాళ్ళందరూ కూడా వేరే సామాజిక వర్గం ఆఫీసర్ల మీద టార్గెట్ చేస్తే తప్పకుండా ఇటువంటి ఒక కొత్త కల్చర్కు సాంప్రదాయానికి తెరదీసినట్లయితుంది. ఐడెంటిఫై చేసి పెడుతుంది. రెడ్డి ఆఫీసర్స్ తప్పదు. రెడ్డి ఆఫీసర్ అంటే రెడ్డి ఉండొద్దా, నౌకర్ చేయొద్దా? రెడ్డి అంటే ఏంది, చెడా? కాదు కదా, ధైర్యానికి సింబల్ రెడ్డి అంటే. మరి రెడ్డి ఆఫీసర్ని ఎట్లా చేస్తారండి? ఐడెంటిఫై ఎట్లా చేసి పేర్లు పెడతారు? ఆయన తప్పు చేసినాడు, ఓకే, లా ఇస్ దే, ఈ షుడ్ బి పనిష్డ్. రెడ్డి కానీ ఏ క్యాస్ట్ అయినా కానీ అట్లా ఒక క్యాస్ట్ని ఐడెంటిఫై చేయొద్దు. అట్లంటే ఇప్పుడు మీరు దయచేసి ఒక లెటర్ రాయండి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకు, తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు రాసి, స్కూల్ పిల్లలు పుట్టి జాయిన్ చేసిన ఇదేంది నర్సరీలో జాయిన్ చేసేటప్పుడు కూడా క్యాస్ట్ రాస్తారు, మతం రాస్తారు. అక్కడ ఎందుకు పెట్టిన అది కూడా వద్దని చెప్పి రాయండి. అది రాస్తే మీకు చాలా గొప్ప పేరు వస్తుంది మేడం. తీసేపోయండి రిజిస్టర్లో. అలాంటిది చేయకుండా ఇదేదో మన బట్టగాసి మీద చేతిలో కమ్యూనిటీ మీద వేస్తే భయపడి ఆఫీసర్స్ ఎవరు భయపడరు. మీరు అన్నది ఇంతకుముందు ఒక మాట కరెక్ట్. మన అదృష్టమో దురదృష్టం మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, అదే ఆఫీసర్స్తో ఎట్లా పని చేయించుకోగలుగుతాం మేడం? వాళ్ళ మనసులు బాధ కలగలేదా? పేర్లు పెట్టి రాయడం అనేది కరెక్ట్ కాదు. అట్లా కమ్యూనిటీ బేస్డ్ పోనే వద్దు. కమ్యూనిటీ బేస్డ్ పోతే ఇక్కడ తెలంగాణలో మంచి ఎగ్జాంపుల్ జరిగింది. అవును, దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇన్ తెలంగాణ. రాధాకృష్ణ కన్ఫెషన్ ఇది కన్ఫెషన్. కమ్యూనిటీ మన కమ్యూనిటీ తీసుకొని ఆ అధికారం సుస్థిరం చేసుకోవాలనే కాన్సెప్ట్ కింద మేమంతా చేసామని మాట్లాడాడు కన్ఫెషన్లో. మరి ఆ విధంగా మీరు కోరుకుంటున్నారా? కాదు కదా.